హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ పౌడర్ ఏంటి అని చూస్తున్నారు. మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఈ పౌడర్ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత యూస్ఫుల్ ఉంటుందని వీడియో చేస్తానని ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం కాలేదు కదా, ఇలాంటి సస్పెన్స్ వీడియోస్, ఇలాంటి మాట ఇచ్చిన వీడియోస్ నేను మళ్ళీ చేస్తుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి మొత్తం కూడా కుంకుడుగాయ పౌడర్ అండి. అదంతా కూడా ఈ కుంకుడుగాయలు చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి. యాక్చువల్గా ఇవి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ నేను అప్పటి వరకు అయితే టైం ఇవ్వలేదు. ఇలా వీటిలో షీకాయ అండ్ ఆమ్లా కూడా మనం వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబిలిటీ లేవు, ఉన్నదాన్ని ఎందుకు పాడు చేయాలి అని చెప్పి ఈ ఐడియా అయితే వచ్చిందండి. ఈ కుంకుడుకాయలన్నీ కూడా గింజలు గట్టిగా కొట్టుకున్నాను, కొద్దిగా లోపల ఉంటే ఉండొచ్చు ఆఫ్ కోర్స్, అందుకని కొంచెం నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీలో, ఓకేనా. మనకి కింద కుంకుడుకాయ వేయగానే ఒక సౌండ్ అయితే రావాలి, అలా వచ్చినప్పుడు గట్టిగా అయిపోతుందని అర్థం అనమాట. మనకి ఇలా తీసుకున్నాం చూసారు కదా, అప్పుడే మనకి పేస్ట్ ఇలా పౌడర్ లాగా అవుతుందండి, లేదంటే పేస్ట్ టైప్ అయ్యి మొత్తం అతుక్కుంటుంది మనకి మిక్సీ జార్ కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా మీరు మిక్సీ జార్లో వేస్తే ఇలా మిక్స్ అయితే అవ్వదండి. చూసారు కదా, ఫస్ట్ అయితే మీకు బరకగా ఉంది, మళ్ళీ ఇంకొకసారి రెండోసారి గ్రైండ్ చేసుకుంటే మీకు మెత్తని పౌడర్ అయితే అయింది. బట్ ఇందులో కూడా ఏంటంటే కొంచెం మనకి పీచు టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం వడకట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ మూతకంతా కూడా చాలా మెత్తగా వచ్చింది పౌడర్. ఇలా రావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్నదంతా మనం జల్లెడ పట్టాలన్నమాట, ఓకేనా. ఫస్ట్ అయితే కొంచెం నేను మిక్స్ చేసుకున్నాను, దాన్ని ఇంకా మిగిలింది కూడా ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి, సేమ్ యాజ్ యూజువల్. మీరు కూడా తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. చేయాల్సిందల్లా జస్ట్ ఏంటంటే ఎలా ఉన్నాయి పడితే అలా ఉన్నాయి, మీరు గింజలు తీసినా కూడా కొన్నిసార్లు ఎండకపోయి ఉంటే మనకి మొత్తం మిక్సీకి పట్టేస్తుందండి. అలా కాదు, మొత్తం కూడా చాలా గట్టిగా అవ్వాలి మనకి. ఆ కుంకుడుకాయలు అనేవి గట్టిగా అయితేనే పౌడర్ రూపంలో ఇలా అవుతుంది. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోండి. ఇలా అయితే నేను మొత్తం కూడా ఇది చూసారు కదా, జల్లెడ పడుతున్నాను. ఈ జల్లెడ పట్టడం ద్వారా ఏంటి అంటే పైన డస్ట్ అంతా పోతుంది, ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం తలస్నానం చేసినప్పుడు ఇదంతా లోపల జిడ్డుగా పేరుకోకుండా మనకి నీట్గా అయితే అవుతుందండి. సో దానివల్ల మనం ఇలా అయితే మొత్తం కూడా జల్లెడ పట్టుకొని చక్కగా ఒక పౌడర్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ పౌడర్లో మీరు కొంచెం వేడి వాటర్ వేసేసి ఒక 15 to 20 మినిట్స్ అలా నానబెట్టిన తర్వాత చక్కగా షాంపూ లాగా మనం ఈ స్కాల్ప్కి మనం చక్కగా మర్దన చేసుకొని స్నానం చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది తాతల కాలం నాటి, అమ్మమ్మల కాలం నాటి నుంచి పాటిస్తున్న ఈ కుంకుడుకాయ రసం అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం హార్డ్గానే ఉంటుందండి. హార్డ్గా ఉండడం వల్లే మనకి ఎక్కువ రోజులైతే పనిచేస్తుంది అండ్ ఎక్కువగా యూస్ఫుల్ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు షాంపూస్ అంటే సింపుల్గా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది, బట్ కెమికల్స్ ఉంటాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ కుంకుడుకాయలో ఏంటి అంటే మనకు కొంచెం పని ఎక్కువ అనిపించినా కూడా దీనివల్ల యూజెస్ అయితే ఉంటాయి. మరి మనకి ఎక్కువ పని ఇస్తున్నప్పుడు ఎక్కువ లాభమే ఉంటుంది కదా, సో అదొకటి అనమాట. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని మనం ఇలాంటి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం హెల్త్ పరంగా కానీ స్కిన్ పరంగా కానీ మనకి హెయిర్ పరంగా కానీ ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్గా ఉండే ప్రయత్నాలు చేస్తుంటేనే మనకి ఏదైనా హెల్తీగా ఉంటుందండి. ఇలా అయితే నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా, ఓకేనా. ఇలా అయితే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇంకా దీంట్లో మీకు చెప్పాను కదా ఉసిరి అండ్ షీకాయ ఉన్నా కూడా వాటిని కూడా పౌడర్లా చేసుకొని ఈ మూడిటి మిశ్రమం అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి. అఫ్కోర్స్ నా దగ్గర లేదు కాబట్టి ఉన్నదాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అఫ్కోర్స్ అవి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అవి పౌడర్ చేసి 3 కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇది మీకు యూస్ఫుల్ ఉంటుంది కదా, ఎందుకు వీడియో చేయకూడదు, ఎవరికైనా ఒకరికిద్దరికి యూజ్ అయినా బాగుంటుంది అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇలా అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ.